శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వసంత నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్ణాహుతిని గావించామని ఆలయ వైదిక పర్యవేక్షకులు షణ్ముఖ శర్మ తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆయన తెలియజేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మలగన్నయమ్మ దుర్గమ్మ సన్నిధిలో గత నెల 23 నుండి నిన్నటి వరకు చైత్రమాస వసంతోత్సవాలు నిర్వహించారు. ఈ రోజు నిర్వహించిన పూర్ణాహుతితో వసంతోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆలయ వైదిక పర్యవేక్షకులు అర్చక స్వాముల సమక్షంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్ణాహుతి గావించారు. అనంతరం ఆలయ వైదిక పర్యవేక్షకులు షణ్ముఖ శర్మ మాట్లాడుతూ 9 రోజుల పాటు వసంతోత్సవాలు నిర్వహించామన్నారు. 9 రోజులు వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని 1,00,000 పుష్పాలతో అర్చించినట్లు తెలియజేశారు. ఈ రోజు నిర్వహించిన పూర్ణాహుతితో వసంతోత్సవాలు ముగిశాయని చెప్పారు. ఈ నెల 3వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. వసంత నవరాత్రి మహోత్సవములు నిన్నటితో పూర్తి చేసి ఈ రోజు మహాపూర్ణాహుతితో మొత్తం సమాప్తం చేయబడింది. ఈ 9 రోజుల్లోనూ పీఠ పూజలు, తగిన నిత్య హోమాలు వగైరాలన్నీ కూడా చేసి ఈరోజు మహాపూర్ణాహుతితో సమాప్తం చేయబడింది. ఇవాళ రేపటి 3వ తారీఖు నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. 5వ తారీఖు కళ్యాణం, 11వ తారీఖుతో బ్రహ్మోత్సవాలు కూడా ముగింపు చేస్తాయి. విద్యుత్ ఛార్జీల పెంపుదలపై మహిళలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల భారం మోపడం న్యాయమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. శ్రీరామనవమి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నెత్తిన విద్యుత్తు భారం మోపింది. సుమారు 4,400 కోట్ల రూపాయల భారం ప్రజలపై అదనంగా పడనుంది. విద్యుత్తు ఛార్జీల పెంపుదలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మహిళలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. విద్యుత్తు కోతల వల్ల ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. విద్యుత్తుని సక్రమంగా పంపిణీ చేయలేని ప్రభుత్వానికి విద్యుత్తు ఛార్జీలు పెంచే అర్హత ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. పెంచిన విద్యుత్తు ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మరి ఇది కరెంట్ అనేది ఎంతో అవసరమై ఉన్నటువంటి వస్తువుని మరి ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం ముందుకు రాలేకపోతుంది. కానీ ప్రజల మీద భారం వేయడానికి మాత్రం ప్రతిసారి ఇదే చేస్తుంది. ఈ ప్రభుత్వం ఈ రీతిలో ప్రవర్తిస్తే మరి గత చరిత్ర చూస్తున్నాం మనము. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆనాడు మరి ఈ యొక్క కరెంటు ఉద్యమంలోనే మరి ఎంతో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది. ఈనాడు మరి తిరిగి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్థితికి రావడానికి మరి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వీటిని రద్దు చేసి తిరిగి యథావిధిగా మరి రేట్లను ఉంచాలనేసి మేము కోరుకుంటూ, ఓట్లు అప్పుడేమో ఒక మాటను ఓట్లు గెలిచిన తర్వాత ఒక మాటను, గెలవక ముందు ఒక మాట మాట్లాడి ప్రభుత్వం ఇలాగ జనాన్ని మోసపూరితంగా చేయటం ఇది మంచి పద్ధతి కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు గద్దెక్కక ముందు ఏం చెప్పారు? నేను మరి ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు కూడా ఉచిత కరెంట్ అన్నారు. మరి ఉచిత కరెంట్ లేదు. ఈ పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు కూడా పెంచడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఒకవైపు కరెంటు కోత విధిస్తూ ఓ పక్కన పిల్లల చదువులకి ఇబ్బంది కలుగుతుంటే ఓ పక్కన ఈ ఛార్జీలు పెంచి జనాన్ని ఇబ్బంది పెట్టడం అనేది చాలా అమానుషం అని. కరెంట్కి అలవాటు పడిన ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మనిషి కూడా కరెంట్కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఆ కరెంట్ లేకపోతే కళ్ళు కనపడలేదు. ఒక చీకటి పొద్దున పూట అసలు కరెంట్ 6 గంటలు తీసేస్తే స్కూల్ పిల్లలు క్యారేజీలు కట్టాలన్నా చేయాలన్నా సరే వంటగదిలో చీకట్లో కూడా చేస్తున్నాం. ఇప్పటికి 4 గంటలు తీసేస్తున్నాడు. ఇది చాలా కనంగా మళ్ళీ దానికి రేట్లు పెంచుతున్నారు. ఈ ప్రభుత్వం ఈ ఛార్జీలు పెంపుదల తగ్గించుకోకపోతే మేము ఇంకా పోరాడతాం. 10th క్లాస్ చదువుకునే పిల్లలు చాలా బాధపడుతున్నారు. చదువుకోవాలి, వెళ్ళాలి స్కూల్కి, విద్య వైద్యం అని చెప్పి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే వహించారో కిరణ్ కుమార్ రెడ్డి ఏది ప్రజలకి అందుబాటు చేయట్లేదు. ఈ చేయకపోగా ప్రజానికం బాధపడింది. ప్రతి ఇంటి మహిళ కూడా ఉద్యమిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి మీద ఎదురుబాటు చేస్తూ మాచవరం డౌన్లో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ నేతృత్వంలో సీతారామ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తిభావంతో పులకించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. మాచవరం డౌన్ చెరుకూరి రామబ్రహ్మం వీధిలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ నేతృత్వంలో జరిగిన ఈ కళ్యాణోత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అందంగా అలంకరించిన చలువ పందిరిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్ల ఉత్సవమూర్తులను ఉంచి కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని జరిపించారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ సతీమణి లక్ష్మి, టీడీపీ నాయకులు చొప్పున రాఘవేంద్రరావు, ఎలమంచిలి
గౌరంగబాబు కళ్యాణోత్సవానికి హాజరై కళ్యాణమూర్తులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు చెరుకూరి కృష్ణకుమార్ మాట్లాడుతూ శ్రీరామనవమిని పురస్కరించుకుని కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా 9 రోజుల పాటు కళా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. భక్తులంతా ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. శ్రీరామచంద్రుని అలాగే ఈ కళ్యాణ మండపంలో ప్రతి రోజు కూడా హరికథ బుర్రకథ అలాగే చింతామణి నాటకం పాల్గొని ఇప్పుడు కాసేపు ప్రకటనలో